ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో సాగు చేయకుండా ఖాళీగా ఉన్న భూముల్లో ఉద్యాన పంటలు సాగు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు నిమ్మ, మామిడి పంటల సాగుకు రాయితీ కల్పించనున్నారు. కొత్తగా పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసుకునే రైతులకు ఉద్యాన శాఖ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద 500 హెక్టార్లలో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగును జిల్లాల్లో విస్తరించే దిశగా రాయితీలు కల్పిస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఉద్యాన పంటలు 30,000 హెక్టార్లలో సాగు చేస్తున్నామండి. అనగా 75,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తుంటూ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా నిమ్మ, మామిడి, బత్తాయి, బొప్పాయి, అరటి మరియు ఇతర కూరగాయలన్నీ కూడాను కలిపి మొత్తంగా 75,000 ఎకరాల్లో ఉద్యాన పంటలుగా మనం సాగు చేయటం జరుగుతుంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉద్యాన పంటలని ప్రతి జిల్లాలో కూడాను ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ఉద్యాన శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో దాదాపు 165,545 హెక్టార్లలో ఖాళీ భూములుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ 165,545 హెక్టార్లలో 82,156 హెక్టార్లు ఉద్యాన పంటలకి అనుకూలంగా గుర్తించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మన ఉద్యాన శాఖ సిబ్బంది, అంటే గ్రామ స్థాయి సిబ్బంది, రైతు సేవా కేంద్రం నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ లేక హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ఉద్యాన అధికారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ వారికి ఎంత ఏరియా ఖాళీగా ఉంది, ఇందులో ఉద్యాన పంటలకి ఎంత భూమి అనుకూలంగా ఉంది అనేది కూడా మనము లెక్కించడము మొదలుపెట్టాము. ఈ ప్రక్రియ నిరంతరము ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రామ ప్రాంతంలో ప్రతి రైతును కూడా కలిసి వారికి ఉన్న వేస్ట్ ల్యాండ్స్ను కూడాను పరిశీలించి వారికి కానీ నీటి వసతి కానీ ఉన్నట్లయితే ఆ రైతుకి సన్నా చిన్నకారు రైతు కానీ అయినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మనము గుర్తించి వారి దగ్గర అప్లికేషన్స్ తీసుకునేసి మన ఎన్ఆర్ఈజిఎస్ శాఖ ద్వారా ఉద్యాన పంటలకి సాగు చేసుకోవడానికి ఉద్యాన శాఖ తోడ్పాటు అందిస్తున్నది. డిపార్ట్మెంటల్ స్కీమ్స్ పరంగా కూడాను ఉద్యాన పంటలో కొత్త తోటలు కానీ కొత్త కూరగాయలు కానీ పెంచేదానికి ఉద్యాన శాఖ సహకరిస్తుంది. ఇందులో భాగంగా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో 500 హెక్టార్లు ఉద్యాన పంటలు అభివృద్ధి చేయడానికి మరి టార్గెట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 50 హెక్టార్లు నిర్దేశించడం జరిగింది. ఈ దిశ కూడాను ఉద్యాన అధికారులందరూ కూడాను 50 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేసుకోవడానికి రైతుల్ని ఎంపిక చేయటము ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆయిల్ పామ్ భారతదేశంలో ఎక్కువగా ఆయిల్ పామ్ సాగు చేసేదానికి అవకాశం ఉన్న జిల్లా మన ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడాను నెల్లూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకి అనుకూలం అని చెప్పేసి మనకి నెల్లూరు జిల్లాని ఆయిల్ పామ్ సాగుకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనకి ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ అనే FFF కంపెనీని మనకి నెల్లూరు జిల్లాకు కూడాను అలాట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము ఆయిల్ పామ్ పథకం కింద కొత్తగా ఆయిల్ పామ్ తోటల్లో వేయటానికి 1,600 హెక్టార్లుగా లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన ఉద్యాన పంటలని పెంచుకోవడానికి ప్రోత్సహిస్తున్నాము. దానికి ఎన్ఆర్ఈజిఎస్ నుంచి భూమి చదును చేయటం దగ్గర నుంచి గుంటలు కొట్టడానికి, మొక్కలు తెచ్చుకోవటం, మొక్కలు కొనటానికి, మరి మొక్కలు నాటడానికి, మరి ఎరువులు, పురుగు మందులు 3 సంవత్సరాలకి సరిపడా మొత్తమును కూడాను ఈ సన్న చిన్నకారు రైతులందరికీ కూడాను ఎన్ఆర్ఈజిఎస్ పథకం ద్వారా వారికి ఉచితముగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా MIDH అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద మనం ఏదైతే ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామో వారికి 3 సంవత్సరాల వరకు
వారు పెట్టే ఖర్చులో 50% మెయింటెనెన్స్ రూపేణా వారికి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఆర్కేవై పథకం కింద కూడాను వారికి ఉద్యాన పంటలకు 50% సబ్సిడీ రూపేణా ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే రైతులు ముందుకు వస్తున్నారో ఆయిల్ పామ్ వేసుకోవడానికి వారికి కూడాను ఆయిల్ పామ్ మొక్కలు ఉచితంగానే సప్లై చేసి 4 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ప్రభుత్వమే ఇవ్వటం జరుగుతుంది. ఆయిల్ పామ్లో మరి వేసుకునే ఇతర అంతర పంటలకు కూడాను సంవత్సరానికి 5,250 రూపాయల లెక్కన వారికి కూడాను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది.